వేదంలో ఒక విశేషాన్ని చెప్తారు. ఖన్వక, ఖైమక, ఉపరి అని 3 రకాలైనటువంటి కప్పలు ఉంటాయిట. అవి బోధులు కప్పలు, పెద్ద పెద్ద కప్పలు ఉంటాయి. వాటి 3 జాతుల పేర్లు చెప్పింది వేదం. ఖన్వక, ఖైమక, ఉపరి అని. ఈ 3 కప్పలు తాము అరిస్తే పాము వచ్చి పట్టుకుంటుందని వాటికి తెలిసి, కప్పరిచింది అనుకోండి పావుకి తెలుస్తుంది కప్ప ఇక్కడ ఉందని, అందుకని నిశ్శబ్దంగా ఉండాలి. కానీ ఈ 3 జాతుల కప్పలు ఏం చేస్తాయంటేట, వర్షం పడి నీళ్లు భూమి మీదకి వస్తే, స్వామి వాన ఇచ్చావు, నీకు మేము కృతజ్ఞత చెప్పకుండా ఉండలేం. ఒకవేళ మేము అరవడం చేత మేము ఎక్కడున్నామో గమనించి పాములు వచ్చి మమ్మల్ని కరిచేస్తే కరిచేయని, తినేస్తే తినేయని, నీకు మాత్రం మేము కృతజ్ఞత చెప్తామని బెకబెక 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 అని 2-3 రోజులు అలా అంటూనే ఉంటాయి. అవి చచ్చిపోతామని కూడా చూడకుండా కృతజ్ఞత చెప్తాయి. అందుకే వానలు పడకపోతే ఈ ఖన్వక, ఖైమక, ఉపరి అన్న 3 జాతులలో ఉన్న కప్పని తీసుకొచ్చి పల్లకీలో పెట్టి ఊరేగిస్తారు. స్వామి మేము కృతజ్ఞులమై ప్రవర్తించాం, యజ్ఞయాగ